వెళ్ళిపోయింది, కదిలింది. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాము సప్తశృంగేరి దగ్గరికి. చూద్దాం, వెళ్దాం. ఓకేనా? యాక్చువల్లీ ఏంటి అంటే ఇక్కడ మనకి తినడం మాత్రం ఓన్లీ మనకి వెజ్ ఒకటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు జనాలు. చూడండి బస్ స్టాండ్ మొత్తం అయితే ఇందులో మనం అందరూ మన ఫ్రెండ్స్ పరిచయం. ఇక్కడ గంగారతి ఇస్తారు. तेलंगाना तक आती है। చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మొత్తం 50 మెంబర్స్. మొత్తం డ్రైవర్ అన్న ఈచ్ వన్ 150 రూపీస్. చూడండి ఎంతమంది తగ్గించుకుంటాడు. బిజినెస్ ఇది వ్యాపారం. లింక్ పెట్టుకుంటుంది. వ్యూ అనేది ఇంత బాగుందో చూడండి. లొకేషన్ వ్యూ బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మొత్తం గ్రేప్స్ పండిస్తున్నారు అందరూ. ఇక్కడ చాలా గ్రేప్స్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ చాలా గ్రేప్స్ అక్కడ చూడండి, అక్కడ ఉన్నాయి గ్రేప్స్. అక్కడ చూడొచ్చు మీరు. ఇవన్నీ కూడా గ్రేప్స్ తోటలు చూడొచ్చు మీరు. మనకి ఈ రోడ్ పైన అక్కడ గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీస్ అమ్ముతున్నారు చూడండి. చాలా తక్కువ రేట్స్లో ఉన్నాయి అక్కడ గ్రేప్స్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ. మొత్తం అవి అక్కడ తోటలు ఉన్నాయన్నమాట. చాలామంది ఉంటున్నారు అక్కడ. దిస్ ఆ హైబ్రిడ్ ఉన్నాయి. हाइब्रिड का है ना? नहीं हाइब्रिड का है इसका. नेचुरल का नहीं है. नेचुरल का नहीं है. कितना है इसका? 40 रुपये. మనం ఇప్పుడు టెంపుల్ కమాన్లోకి ఎంటర్ అయ్యాము. అక్కడ దండలు అవన్నీ కూడా అమ్ముతారు, స్వీట్స్ అవన్నీ కూడా అమ్ముతారు. చూడొచ్చు మీరు. మనం ఏదైనా కూడా టెంపుల్ దగ్గర తీసుకోవడం బెటర్. అంటే టెంపుల్ దగ్గర మనం అక్కడ వేయనియర్ కాబట్టి తీసుకోవడం బెటర్. కంప్లీట్ ఇక్కడ ట్రైబల్ ఏరియా. మనం ఎక్కేది కొండ చాలా హైట్లో ఉంటుంది. రోడ్డు కూడా ఇప్పుడు వేస్తున్నారు. రోడ్ వే అక్కడ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఇప్పుడు కూడా అయ్యాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అమ్మవారి పైన వెళ్ళడానికి రూప్ డెక్ ఇది. ఇక యాక్చువల్గా మన ఫ్రెండ్స్
వీళ్ళు ఇందు నుంచి వచ్చారు. బ్రదర్ మహేష్ బ్రో, ప్రిన్స్, ఏ హాయ్, బాహుబలి. ఇది మనం కాలినడకన వెళ్ళడానికి దారి. మనం రూపాయి సైడ్ వెళ్తున్నాం. ఇటు టికెట్ తీసుకుని అక్కడ వెళ్ళడానికి, రూపాయి వెళ్ళడానికి ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి. యాక్చువల్గా టికెట్స్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి మనం మెహర్లో చూసాం కదా, సేమ్ అట్లే ఉంది. ఇక రూపే ఇక్కడ ఉంది అని ఇక్కడ చూడండి. ఇక్కడ చూడొచ్చు మనకి 2 into 75 years, 120, 3 years to 12 years old, 60 years above 75 years, 60 rupees. ఓకే, ఫోన్పే, షాఫురాయ్. అయితే 2 టికెట్స్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇక్కడ ఎంట్రీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూడండి, రూపే ఎంట్రీ. ఇలాగ అందరూ అక్కడికి. అమ్మవారి శారీస్ కూడా ఉన్నాయి అక్కడ. వస్తుంది అట్లా ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎక్కించారన్నమాట. ఇప్పుడు అందరూ కూడా ఇట్లా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది రూపే. ఇట్లా ఎక్కుతారన్నమాట. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎక్కేసి ఇట్లా వెళ్తారు. చూడవచ్చు. ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు. దిస్ ద రూపే. ఇక్కడ స్టెప్ బై స్టెప్. అక్కడ రూపాయి దిగిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మనం మెట్లు ఉంటాయి అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి అక్కడికి వెళ్తున్నాం. పైనకి మనం అమ్మవారి పైనకి. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ పైన, అమ్మవారి పైన. చూడొచ్చు వ్యూ ఎంత బాగుందంటే చాలా బాగుంది. అమ్మవారు మీరు కూడా చూడొచ్చు. ఈ గుట్ట పైన ఋషి ఉండేవారంట. ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటారంట. అక్కడ కూడా వెళ్ళొచ్చు మనం. అక్కడ కూడా పైన టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ముందు పూజలు కూడా చేసుకోవచ్చు. అక్కడ అయ్యగారులు ఉంటారు.
ఇక్కడ అమ్మవారు చూడొచ్చు, మనకి అమ్మవారు స్వయంభూగా వెలిచారు ఇక్కడ. తనకి వెళ్ళిపోతున్నాము, దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం అక్కడ కలిసిన ఫ్రెండ్స్తో ఒక చిన్న రీల్ అనమాట, చూడండి మీరు కూడా, అట్లా జస్ట్ ఫన్ కోసం. ఇది స్పెషల్లీ తాళీ మనం అక్కడి నుంచి వెళ్ళి మన్మాడ్ జంక్షన్ వెళ్ళిపోతున్నాం ఇంటికి కర్నా రావడానికి. కానీ ఒక్కొక్క వ్యూ మాత్రం చాలా బాగుంది. కొండ పైనుంచి చూస్తే మీరు కూడా చూడొచ్చు. లాస్ట్కి బస్సెస్ కానీ అక్కడ ఏం లేవు, ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్ మేము పోయినప్పుడు. అందుకే మళ్ళీ లారీని లిఫ్ట్ అడిగాము, లైఫ్లో మర్చిపోయిన రోజు అది. అక్కడ మేము వెళ్ళినప్పుడు ఏదో గురూజీ ఎవరో స్వామీజీ వచ్చారు, పెద్ద ప్రోగ్రామ్ జరిగింది అక్కడ. చాలా కార్స్ కానీ చాలా బస్సెస్ ఉన్నాయి అక్కడ, చూడొచ్చు మీరు కూడా అక్కడ. మన స్టేట్ చాలా బెటర్, ఎందుకంటే బయట స్టేట్లో అసలు బస్సెస్ కానీ ఎక్కువ ఏం లేదు. అండ్ ఇంకా ఎలక్షన్ చేయబట్టి మొత్తానికి లేదు, వేరే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి లారీ నుంచి ట్రక్ చేంజ్ అయ్యాము. లైఫ్లో మర్చిపోయిన రోజు అక్కడి నుంచి లారీ ట్రక్ చేంజ్ అయ్యాము. అండ్ ఇది విష్ణేశ్వర్ అండ్ త్రయంబకేశ్వర్ అండ్ సప్తశృంగి ఇవి 2 daysలో మేము కంప్లీట్ చేసాము. మళ్ళీ కర్నర్కి వచ్చేసాము. అండ్ లాస్ట్కి మన్మాడ్ జంక్షన్ నుంచి డైరెక్ట్ వచ్చేసాము. నాసిక్ వెళ్దాం అనుకున్నాం, కానీ బట్ నాసిక్ ఏంటంటే కొంచెం చాలా దూరం దగ్గర. ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ మనకి కామారెడ్డి కూడా ఉంది, బట్ మిస్ అయింది. బట్ మొత్తానికి అయితే బాగా అయిపోయింది. కానీ అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కోసం. అందరూ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.